దీన్ని లిఫ్టింగ్ ప్యానల్ అంటారు. దీనిలో మొత్తం 5 ఇండికేటర్స్ ఉంటాయి అండ్ ఒక ఓపెన్ బటన్ అండ్ క్లోజ్ బటన్. ఇక్కడ పుష్ బటన్ అండ్ హ్యాండ్ జనరేషన్ బటన్ అని ఉంటుంది. ఇక్కడ ఎమర్జెన్సీ బైపాస్ అని ఉంటుంది. దీన్ని ఆపరేట్ చేసేటప్పుడు ఎప్పుడైనా మనం ఈ పవర్ బటన్ అనేది ఆన్లో ఉంటేనే ఈ మొత్తం ప్యానల్ అంతా ఆపరేట్ అవుతుంది. ఒకవేళ అది ఆఫ్లో ఉంటే, అంటే ఇక్కడ లైట్ కానీ వెలగకుండా ఉంటే కనుక ఈ ఆపరేట్ అవ్వదు. మనం ఎంత చేసినా కూడా ఇంకా లిఫ్ట్ అవ్వదు అనమాట. మనం క్లోజ్ చేసిన తర్వాత బ్యారియర్ ఏ బ్యారియర్ బి రెండు క్లోజ్ అవుతుంది. అప్పుడు ఈ ఇండికేటర్స్ ఆన్ అవుతాయి. అండ్ లాక్ బ్యారియర్ బి రెండు లాక్ అయిన తర్వాత ఈ 2 ఇండికేటర్స్ అవుతాయి. ఈ 4 ఇండికేటర్స్ ఆన్లో ఉంటేనే మనకి సిగ్నల్ అనేది రేజ్ అవుతుంది. ఏదైనా అప్కి డౌన్కి సిగ్నల్ ఇవ్వాలంటే దీంట్లో ఏది లేకపోయినా కూడా అక్కడ సిగ్నల్ రేజ్ అవ్వదు. ఒకవేళ ఎప్పుడైనా ఇవి ఇబ్బంది పెట్టేటప్పుడు ఈ పవర్ కనుక లేకపోతే మనం ఇక్కడ పుష్ బటన్ ఉంది కదా, దీన్ని హ్యాండ్ మోడ్లోకి మార్చుకున్న తర్వాత ఈ ముందుని మనకి జనరేటర్ ఉంటుంది అనమాట. హ్యాండ్ జనరేటర్తో క్లాక్ వైజ్ అయితే క్లోజ్ చేయొచ్చు, యాంటీ క్లాక్ వైజ్ అయితే ఓపెన్ చేయొచ్చు. ఇలా చాలా ఫాస్ట్గా మూవ్ చేస్తేనే ఇది ఓపెన్ అవుతుంది. దీన్ని ఎస్ఎం ప్యానల్ అంటారు. అంటే ఇక్కడ వచ్చిన వోల్టేజ్ డీసీ వోల్టేజ్ ఎంతైతే ఉందో దీని ద్వారా మనకున్న గేట్ ఆపరేట్ అవుతుంది. ఒకవేళ ఇదనేది 110 కన్నా తక్కువ ఉంటే మనకి ఇక్కడ ఇండికేషన్స్ వస్తుంటాయి అన్నమాట. ఇండికేషన్ వచ్చి బజర్ వస్తుంది. అప్పుడు మనం ఇక్కడ ఎస్ఎన్టీ ఫాల్టా లేకపోతే డిఓడి ఫాల్టా అనేది ఇక్కడ వచ్చిన మనం 4 ఇండికేషన్స్ ఉంటాయి. 4 ఇండికేషన్లో ఏదైతే బజర్ మోగుతుందో అది చూసి మనం దగ్గరలో ఉన్న స్టేషన్ మాస్టర్కి ఇన్ఫార్మ్ చేస్తే ఆ కన్సర్న్ వాళ్ళకి పంపించి దీన్ని రెక్టిఫై చేస్తారు. అయితే మెయిన్ ఇక్కడ ఈ డీసీ వోల్టేజ్ అనేది 110 అబవ్ ఉంటేనే మనకి సేఫ్ అనమాట గేటు. అది 110 బిలో అవుతుంటే కనుక మనము ఒకసారి అయితే ప్రాబ్లం లేదు. చాలా వరకు 110 బిలో వచ్చి ఇంకా 105 లోపు వస్తే కనుక మొత్తం గేట్ అనేది క్లోజ్ అయ్యి అసలు వర్క్ అవ్వదు అనమాట. అందుకే మనకి 105 to 110 వరకు వచ్చేటప్పుడు మనం ఆ ఇండికేటర్స్ వచ్చేటప్పుడు ఆ సిగ్నల్ దేని వల్ల వచ్చిందని చూసి మాస్టర్ చెప్తే వాళ్ళు కన్సర్న్ హెల్పర్ని పిలిపించి వాళ్ళు రెక్టిఫై చేస్తారనమాట. సో మనం ఎప్పుడైనా ఇది అబ్జర్వ్ చేయాలి. ఇది 110 అబవ్ ఉంటేనే మనకి సేఫ్. ఎమర్జెన్సీ బైపాస్ బటన్ ఇది మనం ఎప్పుడు వాడతామంటే గేట్ అనేది క్లోజ్ అవుతుంది కానీ లాక్ అవ్వకపోవచ్చు, కానీ బండి వచ్చే టైం అనేది చాలా దగ్గరలో ఉంటుంది అనమాట. సో అప్పుడు మనం వెళ్ళి మాన్యువల్గా లాక్ అనేది పెట్టడం అనేది స్క్రూతోని చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. సో బండి స్టాల్ అవ్వకుండా ఉండేటప్పుడు మనం చేయాలంటే గేట్ వేసినప్పుడు మనం దాన్ని ప్యాడ్లాక్స్తోనే దీంట్లో సేఫ్టీగా దాన్ని గేట్ ఎవరు ఓపెన్ చేయకుండా జనాలు ఎవరు ఓపెన్ చేయకుండా చేసిన తర్వాత ఈ బటన్ ప్రెస్ చేస్తే కనుక మనకి బోర్డులోనే ఇండికేషన్ రేజ్ అవుతుంది. మనం బండికి సిగ్నల్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో మనకి టైం లేని స్థితిలో మనం ఎమర్జెన్సీ ఇదిగో గేట్ క్లోజ్ చేయాలనుకున్న టైంలో ఈ బటన్ ప్రెస్ చేసి సిగ్నల్ ఇవ్వచ్చు అనమాట. ఇది గేట్ లాక్ పోస్ట్. ఇది మన లాక్ అవ్వనప్పుడు మనకి ఇచ్చిన ఈ స్క్రూతో ఇదిగోండి ఈ ఓపెన్ చేస్తే లోపల మనకి ఒక ఉంటుంది. లోపల ఉన్న స్క్రూని మనం ప్రెస్ చేసి లాగాలి. చూపిస్తాను. లోపల ఈ విధంగా స్ట్రక్చర్ ఉంటుంది. మన స్క్రూ అనేది ఇక్కడ ఫిక్స్ చేసిన తర్వాత లాక్ ప్రెస్ చేస్తే లాక్ అవుతుంది, బయటికి ప్రెస్ చేస్తే రిలీజ్ అవుతుంది. అది ఎలా పెట్టాలో చూపిస్తాను. దీన్ని మనం ప్రెస్ చేసి లోపల రాడ్కి బిగించాలి. ఇలా పెట్టిన తర్వాత మనం లోపల పెడితే లాక్ అవుతుంది, బయటకైతే లాక్ రిలీజ్ అవుతుంది. ఈ విధంగా మనం మాన్యువల్గా లాక్ చేసుకోవచ్చు గేట్ని. మనకి ఫస్ట్ ఎలక్ట్రికల్గా గేట్ ఓపెన్ అవ్వలేదు అనుకున్న తర్వాత ఈ పుష్ బటన్ అనేది హ్యాండ్ జనరేటర్లో చేసి ఈ బ్యాక్ ఉన్న దీంతో ఆపరేట్ చేయొచ్చు. ఒకవేళ ఇది కూడా మనకి అవ్వలేదు అనుకునేటప్పుడు మనకి ఎమర్జెన్సీ కిట్ అని ఉంటుంది. ఎమర్జెన్సీకి దీంతో ఏం చేయాల్సింటే మనం ఈ లాక్ని తీసి ఈ చైన్తో ఈ హ్యాండిల్ రిలీజ్ అవుతుంది. ఈ హ్యాండిల్ పట్టుకొని ఇక్కడ అప్కి డౌన్కి 2 ఇలా ఓపెన్ చేస్తే ఈ డోరు ఇలా హ్యాండిల్స్ ఉంటాయి. మనం తెచ్చిన హ్యాండిల్ అనేది ఇక్కడ ప్లేస్ చేసి మనం రొటేట్ చేస్తుంటే క్లాక్ వైజ్ అయితే ఓపెన్ అవుతుంది, క్లోజ్ అవుతుంది. యాంటీ క్లాక్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట గేటు. ఈ విధంగా మనం మాన్యువల్గా ఆ కీ చైన్తో ఉన్న హ్యాండిల్ తీసుకొచ్చి దీన్ని ఆపరేట్ చేసుకొని మనం లాక్ చేసుకున్న తర్వాత మనం సిగ్నల్ ఇవ్వచ్చు. గేట్ అనేది ఈ పుష్ బటన్ మోడ్లో ఆపరేట్ అవ్వలేదు.
నెక్స్ట్ హ్యాండ్ మోడ్కి వెళ్ళిన తర్వాత ఈ పవర్ జనరేషన్ కూడా మనకి అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఎమర్జెన్సీకి ఉపయోగించి మనం EKT1 ఉపయోగించి మనం అక్కడ ఓపెన్ చేస్తాం. మాన్యువల్గా 2 గేట్లు అప్ డౌను ఓపెన్ కానీ క్లోజ్ కానీ చేసి కన్సర్న్ ప్రాసెస్కి వెళ్తాము. ఒకవేళ ఇది కూడా పనిచేయట్లేదు అనుకున్నప్పుడు నెక్స్ట్ ఫైనల్గా అంటే గేట్ అనేది ఎప్పుడైనా బెండ్ అయినా కరెక్ట్గా ఏదో కూర్చోపోయినా అప్పుడు మనం ఈ ఫైనల్ స్టేజ్ అనమాట. ఇది ఎమర్జెన్సీకి అనమాట. ఎమర్జెన్సీకి 3ని ఓపెన్ చేస్తాం. ఎమర్జెన్సీకి 3 ఓపెన్ చేసి ఇక్కడ ఈ ఉంది కదా, ఈ తాళంతో ఆపరేట్ చేస్తాము. కీతో ఏం చేస్తామంటే ఇప్పుడు అప్లైన్ అంటే గేట్కి దూరంగా ఏ గేట్ మన గేట్ దీనికి రూమ్కి దూరంగా ఉన్న గేట్ని ఫస్ట్ మనం ఆపరేట్ చేయాలి దీంతో. సో ఆ కీ ఉపయోగించి EKT నుంచి తీసుకొచ్చిన లాక్ ఉంది కదా, దానికి ఉన్న చిన్న తాళంతో ఓపెన్ చేసి దీన్ని గట్టిగా లాగి మనకు అక్కడ కనబడుతున్న రాడ్ని ఇక్కడ కూర్చుండి దానికి ఉన్న కీ ఉంటుంది కదా, ఆ కీని దీంట్లో పెట్టి ప్రెస్ తిప్పితే మనకి ఈ కీ రిలీజ్ అవుతుంది. ఈ కీ రిలీజ్ అయిన తర్వాత మనకి అక్కడ రిలీజ్ అయిన తాళం ఉంది కదా, ఆ తాళం కొన్ని చిన్న తాళంతో ఈ లాక్ను ఓపెన్ చేస్తాం. ఈ లాక్ను ఓపెన్ చేసి మళ్ళీ అదేవిధంగా దీన్ని కూడా మనం గట్టిగా ప్రెస్ లాగాలి. ఆ రాడ్ తీసుకొచ్చి ఇక్కడ కూర్చుని పెట్టిన తర్వాత దానికి గ్రీన్ కీని దీంట్లో పెట్టాలి. ప్రీవియస్గా రిలీజ్ అయిన కీని దీంట్లో పెట్టాలి. ఈ రెండు ఆపరేట్ చేస్తే అప్పుడు ఇది రిలీజ్ అవుతుంది. ఈ రిలీజ్ అయిన తర్వాత మనం తీసుకొచ్చిన కీని దీంట్లో ప్రెస్ చేసి తిప్పితే మనకి ఈ ప్యానల్ బోర్డులో అనేది క్లోజ్డ్ లాక్డ్ వచ్చి నెక్స్ట్ బండికి సిగ్నల్ ఇవ్వడానికి మనకి వీలవుతుంది అనమాట. అయితే గేట్ ఓపెన్ చేసినప్పుడు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ని రివర్స్లో చేయాలి. అయితే మనం గేట్ ఓపెన్ చేయాలనుకున్నప్పుడు ఈ కీ దీంట్లో పెట్టిన కీ నార్మల్గా రాదు. ఈ బటన్ ప్రెస్ చేసి అంటే ఈ స్విచ్ అనేది ప్రెస్ చేస్తే కనుక మనకి రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయ్యి ఈ ప్రాసెస్ అనేది రివర్స్లో వెళ్ళిన తర్వాత లాస్ట్ మన కీని తీసుకొచ్చి దీంట్లో పెడితేనే గేట్ అనేది ఫుల్ మోడ్లో ఓపెన్ అవుతుంది అనమాట. ఇదిగోండి, దీన్ని ఆపరేటింగ్ ప్యానల్ బోర్డ్ అంటారు. దీంట్లో ఫస్ట్ మనం మెయిన్గా ఇండికేషన్స్ ప్రతి బటన్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి. ఇది ఫస్ట్ది అప్ APP ACK. ఇది అప్కి ఉంటుంది, డౌన్కి ఉంటుంది. అంటే బండి అనేది మనకి డిస్టెన్స్ వచ్చేటప్పుడు ఈ బజర మోగుతుంది. మోగినప్పుడు మనం ఈ ప్రెస్ చేస్తే బజర ఆగిపోతుంది. మనకి బండి వస్తుంది, మనకి ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ దగ్గరలో ఉంటుండగా బండి వస్తుంది అనే ఇండికేషన్గా ఉపయోగపడుతుంది. అంటే దీంట్లో మెయిన్ కీ ఏంటంటే గేట్ మ్యాన్ కీ ఉంటుంది. గేట్ మ్యాన్ కీ అనేది ఇన్లో ఉంటే ఈ బోర్డు అనేది మన గేట్ మ్యాన్ యొక్క ఆధీనంలో ఉన్నట్టు అనమాట. అది అవుట్లో ఉంటే ఈ ఆపరేటింగ్ ఏది మనకు అవ్వదు. సో ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళేటప్పుడు అవుట్ చేసి లాక్ తీసి వెళ్ళిపోవాలి. మనం డ్యూటీలో ఉండేటప్పుడు ఇన్ చేసుకొని దీన్ని ఆపరేట్ చేసుకోవడానికి ఉంటుంది. ఇంకా దీంట్లో మెయిన్ ఓపెన్ అంటే గేట్ ఓపెన్లో ఉండేటప్పుడు ఈ సిగ్నల్ ఉంటుంది. ఇది రెడ్ కలర్లో ఉంటుంది. క్లోజ్డ్ గ్రీన్ అండ్ లాక్డ్. క్లోజ్ చేసిన లాక్ చేసిన తర్వాత ఈ 2 సిగ్నల్స్ వస్తేనే మనం గేట్ అనేది బండి పాస్ అవ్వడానికి రెడీగా ఉన్నట్టు అనమాట. అండ్ నెక్స్ట్ ఇవి ఏంటంటే ఈ బటన్స్ రూట్ బటను, నార్మల్ పొజిషన్ బటన్. బండి వచ్చేటప్పుడు రూట్లో పెట్టాలి, బండి లేనప్పుడు నార్మల్లో పెట్టి గేట్ లిఫ్ట్ చేసుకోవాలి. అండ్ ఈ ఎల్లో కలర్ అనేది మనకి డిస్టెంట్, ఈ గ్రీన్ కలర్ అనేది మనకి హోమ్, ఈ బ్లూ కలర్ అనేది గేట్ ప్రిమిసెస్ అనమాట. రెడ్ కలర్ అనేది నెక్స్ట్ సెక్షన్ అనమాట. అంటే గేట్లోకి బండి వస్తున్నప్పుడు అంటే ఈ గ్రీన్ వస్తే హోమ్లోకి వస్తున్నట్టు, ఈ దీంట్లోకి వస్తే మన గేట్లో ప్రిమిసెస్లోకి వచ్చినట్టు. బండి ఎప్పుడైనా ఇది బ్లూ కలర్ పాస్ అయ్యి బండి అనేది నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్తున్నప్పుడే మనం ఈ రివర్స్ రూట్ నుంచి నార్మల్లోకి చేసి మనం గేట్ లిఫ్ట్ చేయాలి. అండ్ JK సిగ్నల్ ఏంటంటే మనకి ఈ దీంట్లో ఏ బండి అయినా మనం సిగ్నల్ ఇచ్చిన బండి పాస్ అవుతున్న ఈ JK అనేది ఆన్లో ఉంటుంది. ఈ ఆటోమేటిక్ సిగ్నల్ ఏంటంటే ఈ గేట్ అనేది క్లోజ్లో ఉంది, మనకి ఇది ఎప్పుడు ఆన్లో ఉండేటప్పుడు మనం ఓపెన్ చేయడానికి ఉండదు. ఇది ఓపెన్ చేసినప్పుడు ఆఫ్ అవుతుంది, అప్పుడు మనం ఓపెన్ చేసుకోవచ్చు. మన బండి అనేది ఇది నిమిషం దాటితే మనకి ఇది ఆఫ్ అవుతుంది ఆటోమేటిక్గా. మనం గేట్ ఓపెన్ చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ ఈ 4 సిగ్నల్స్ అనేవి గేట్ సిగ్నల్స్. ఇవి గేట్ ఓపెన్లో ఉంటే రెడ్లో ఉంటుంది, గేట్ క్లోజ్లో ఉంటే మిగతా 3 సిగ్నల్స్ రేజ్ అవుతాయి. మిగతా 3 ఏంటంటే 2 ఎల్లో ఉంటాయి, గ్రీన్ ఉంటుంది. ఎల్లో ఇవన్నీ ఏంటంటే నెక్స్ట్ సెక్షన్ బేస్ బట్టి ఉంటుంది అనమాట. బండి త్రూ అయితే గ్రీన్ ఉంటుంది, డబల్ ఎల్లో ఉంటే నెక్స్ట్ సెక్షన్ ఆల్ట్ ఉంటుంది. లేదు అంటే నెక్స్ట్ సెక్షన్ సిగ్నల్ కరెక్ట్గా ఉండకపోయినా అంటే బండి ఉన్న ముందు సెక్షన్లో బండి ఉన్నా ఇది డబల్ ఎల్లో ఉంటుంది. ఎల్లో ఏముంటే మనకి రెడ్ కాకుండా ఏ సిగ్నల్ ఉన్నా కూడా మనకి ఇబ్బంది ఉండదు అనమాట. అండ్ ఇది రోడ్ సిగ్నల్స్. రోడ్ క్లోజ్లో ఉంటే రెడ్లో ఉంటుంది, అదే రోడ్ సిగ్నల్ గేట్ అనేది ఓపెన్లో ఉంటే ఇది ఎల్లోలోకి వస్తుంది. అంటే ఇది కౌంటర్.
అంటే మనకి గేట్కి సిగ్నల్ ఇచ్చిన తర్వాత బండి లేదు, ఇంకా 2-3 నిమిషాల్లో బండి రాదు, మన గేట్ ట్రాఫిక్ని క్లియర్ చేయాలనుకున్నప్పుడు మాస్టర్ యొక్క పర్మిషన్ తీసుకొని, అంటే బండి రాలేదని ఎస్యూరెన్స్ తీసుకున్న తర్వాత ఈ బటన్ అనేది రిలీజ్ చేయాలి. ఇది రిలీజ్ అయ్యేటప్పుడు కంపల్సరీ ఈ రెండు అనేవి నార్మల్ పొజిషన్లో ఉంటేనే ఇది పనిచేస్తుంది. అలా కాకుండా రూట్లో ఉన్నప్పుడు ప్రెస్ చేస్తే పనిచేయదు. ఇది ప్రెస్ చేసిన తర్వాత 120 సెకండ్స్ టైం చేసుకొని ఇక్కడ కౌంటర్ పెరుగుతుంది. ఒక కౌంట్ పెరిగి ఈ సిగ్నల్స్ అనేవి నార్మల్ పొజిషన్లోకి వచ్చిన తర్వాత మనం గేట్ లిఫ్ట్ చేయడానికి ఉంటుంది. అయితే మనం ప్రతి కౌంట్ని అనేది మనం సపరేట్గా బుక్లో నోట్ చేయాలి. ఈ రెడ్ బటన్ ఎప్పుడు వెలుగుతుంది అంటే గేట్ అనేది డేంజరస్లో ఉంది, అంటే ఓపెన్ కండిషన్లో ఉంది అనుకున్నప్పుడు ఈ రెడ్ బటన్ వెలుగుతుంది. అదే మనం ఎలక్ట్రికల్ మోడ్లో కానీ, ఈ మాన్యువల్ మోడ్లో కానీ, ఈ మోడ్లో కానీ, ఏ మోడ్లో కానీ మనం గేట్ క్లోజ్ చేయకుండా ఉంటేనే వెలుగుతుంది. అది ఏదో ఒక మోడ్లో మనం గేట్ క్లోజ్ చేసి బండికి సిగ్నల్ ఇచ్చేటప్పుడు ఇది ఆటోమేటిక్గా ఆఫ్ అయ్యి ఉంటుంది. అంటే మెయిన్ బండికి సిగ్నల్ ఉండేటప్పుడు ఇది ఆఫ్లో ఉంటుంది, బండికి సిగ్నల్ లేనప్పుడు ఇది రెడ్లో వెలుగుతూ ఉంటుంది అనమాట. అది ఇప్పుడు ఇండికేషన్ చూసుకోవాలి. ఇది ఇండికేషన్ ఉంటే గేట్ క్లోజ్లో లేనట్టనమాట. మనం ఈ ప్రొడక్షన్ అనేది నాన్ ఇంటర్లాకింగ్లో అయితే గేట్ నుంచి 5 మీటర్ దూరంలో బ్యానర్ ఫ్లాగ్ పెట్టేవాళ్ళం. అక్కడ నుంచి 600 మీటర్లో ఒక డిటోనేటరు, 1200 మీటర్లో 3 డిటోనేటర్లు అనేది పెట్టి ప్రొడక్షన్ చేసేవాళ్ళం. అయితే ఇక్కడ ఇంటర్లాకింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే బ్యానర్ ఫ్లాగ్ మాత్రం 5 మీటర్ దూరంలో అలాగే ఉంది. డిటోనేటర్స్ మాత్రం 90 మీటర్లో ఒక డిటోనేటర్ పెడతాం. అక్కడ నుంచి ఇంకొక 90 మీటర్ దూరంలో, అంటే 180 మీటర్ దూరంలో 3 డిటోనేటర్లు పెట్టి మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత ముందు పెట్టిన 90 మీటర్లో డిటోనేటర్ తీసి సేమ్ ప్రాసెస్ని ముందు అప్ చేస్తే సెకండ్ డౌన్లో సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తాము. ప్రొడక్షన్ మాత్రం ఈ చేంజ్ అనేది వచ్చింది.